హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 problems డే 70 కాబట్టి 70 మోడల్ క్వశ్చను అయితే ఇక్కడ 2 క్వశ్చన్స్ అప్లై చేస్తాను. ఆ 2 కూడా సేమ్ ఒకే ఫార్ములాని యూస్ చేసి చేసే ప్రాబ్లమ్స్. అందువల్ల 2 ప్రాబ్లమ్స్, మీకు ప్రాక్టీస్ కూడా 2 ప్రాబ్లమ్స్. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం కానీ సెకండ్ ప్రాబ్లం కానీ ఏదైనా సరే 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. అందువల్ల మీకు 2 ఎక్స్ప్లెయిన్ చేసేది సింపుల్గానే ఉంటుంది, కష్టమేం ఉండదు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూశారంటే ఇఫ్ tan 2a ఈజ్ ఈక్వల్ టు cot a మైనస్ 18 వేర్ 2a ఈజ్ an acute యాంగిల్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a. ఇక్కడ ఇచ్చింది ఒకే ఒక్క కండిషను, ఇది ఇచ్చాడు, మనం ఏ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ 2a ఈజ్ ఏ అక్యూట్ యాంగిల్. ఎలాంటి అక్యూట్ యాంగిల్ అని మెన్షన్ చేశాడు అంటే క్వశ్చన్లో అక్కడ మీరు 90 మైనస్ టీటా వాల్యూస్ అంటే కాంప్లిమెంటరీ ట్రయాంగిల్స్ ఫార్ములాస్ యూస్ చేయాలని మీనింగ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చింది రాసుకుంటాం. గివెన్ దట్ tan 2a ఈజ్ ఈక్వల్ టు cot a మైనస్ 18 degrees. ఇది వాడిచ్చింది. వాడిచ్చిన దానిలో 2a గురించి మెన్షన్ చేశాడు కాబట్టి ఈ 2aని ఎలా రాసుకోవాలి? 90 మైనస్ 2aగా రాయాలి, అంటే టీటా బదులు 2a. అయితే ఇక్కడ tan ఉంది కాబట్టి దీనికి tan అప్లై చేయాలి, అంటే tan టీటా ఈజ్ ఈక్వల్ టు cot 90 మైనస్ టీటా ఫార్ములాని యూజ్ చేయాలి. ఇది ఫార్ములా. సో దీని నుంచి ఇది వచ్చింది, దీని నుంచి ఇది వస్తుంది. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ట్యాన్ని తీసేసి కాట్గా మార్చాలి. ఎందువల్ల అంటే రైట్ సైడ్ కూడా కాట్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తాం? టీటా ఉన్న ప్లేస్లో ఏముంది? 2a. టీటా ఉన్న ప్లేస్లో 2a ఉంది. సో టీటా తీసేసి 2a అంటే ఎలా రాస్తాం దీన్ని? చూడండి, లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయింది, రైట్ సైడ్తో మార్చుకుంటాం. అంటే కాట్ 90 మైనస్ టీటా బదులేమి 2a ఈజ్ ఈక్వల్ టు కాట్ a మైనస్ 18 degrees. ఇప్పుడు బోత్ సైడ్స్ కాట్ ఉంది కాబట్టి రిమూవింగ్ కాట్ on both sides అంటే 90 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 18 degrees. ఓకేనా? సో 2a ముందు మైనస్ ఉంది కాబట్టి దీన్ని రైట్ సైడ్ పంపిస్తాం. అప్పుడు ఏమవుద్ది? ఇక్కడ ఆల్రెడీ a ఉంది, ఈ మైనస్ 2a ఆ సైడ్ వెళ్తే ప్లస్ 2a. ఈ లెఫ్ట్ సైడ్ 90 degrees ఉంది, రైట్ సైడ్ ఉన్న మైనస్ 18 లెఫ్ట్ సైడ్ వచ్చి ప్లస్ 18 degreesగా మారుతుంది. సో ఇది అడిషన్ చేస్తే 108 degrees, ఇది అడిషన్ చేస్తే 3a. సో దీన్ని ఎలా రాసుకుంటాం? 3a ఈజ్ ఈక్వల్ టు 108 degrees. సో a ఈజ్ ఈక్వల్ టు 108/3. 3 1s are 3 3s are 9, ఇంకా 1 ఉంటుంది, 3 6s are. సో దేర్ ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 36 degrees. ఇది ప్రాబ్లం. ఓకేనా? ఈ మోడల్లో మీకు ప్రాక్టీస్ క్వశ్చను ఎగ్జాంపుల్ 9th ఈ మోడల్లోనే ఉంటుంది, మీరు చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూశారంటే ఇదే మారింది, కాకపోతే తేడా ఏమి? ఇక్కడ చూడండి, a ఈజ్ ఈక్వల్ టు b, tan a ఈజ్ ఈక్వల్ టు cot b. కానీ ఇక్కడ a మైనస్ 18 అదొక్కటే తేడా, మిగతా అంతా సేమ్ మెథడ్. ఓకే, ఇప్పుడు అది ఎలా చేస్తాం చూడండి. క్వశ్చన్ ఒకసారి చూస్తే ఇఫ్ tan a ఈజ్ ఈక్వల్ టు cot b వేర్ a and b are acute angles, prove that a plus b is equal to 90 degrees. చూడండి, అంతా సేమ్గా ఉంది. సో ఇక్కడ 2 టీటాస్ ఇచ్చుండాడు, ఇక్కడ 2 ఇచ్చాడు. అక్యూట్ యాంగిల్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఈ అక్యూట్ యాంగిల్నే, అంటే ఇదే ఫార్ములా, దానికి ఏది సూట్ అయితే అది రాస్తాం. సో ఏమి ఫస్ట్ స్టెప్? గివెన్ దట్ tan a ఈజ్ ఈక్వల్ టు cot b. ఇక్కడ tan a ఫార్ములాని కానీ cot b ఫార్ములాని కానీ యూస్ చేయాలి.
అయితే ఇదే మోడల్ అనుకున్నాం కాబట్టి ఇదే ఫార్ములాని యూజ్ చేస్తాం. అంటే ఏమని, tan θ ఈజ్ ఈక్వల్ టు cot 90 మైనస్ θ. సో సేమ్ ఫార్ములా. టీటా బదులు ఇక్కడ ఏముంది, ఏ ఉంది. సో టీటా బదులు ఏముంది, ఏ ఉంది. అంటే లెఫ్ట్ సైడ్ది మారుస్తాం. ఏమని, cot 90 మైనస్ ఇక్కడ టీటా ప్లేస్లో ఏముంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు cot b. ఇక్కడ కూడా సేమ్, రిమూవింగ్ cot ఆన్ బోత్ సైడ్స్. అంటే ఏమొస్తుంది, 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఏకి నెగిటివ్ ఉండకూడదు, పాజిటివ్ ఉండాలి కాబట్టి రైట్ సైడ్ పంపిస్తాం. 90 degrees ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. జస్ట్ దీన్ని రివర్స్ చేసుకుంటాం. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అయిపోయింది ప్రాబ్లం. చూడండి ఎంత సింపుల్గా ఉందో. చాలా సింపుల్. ఒకే ఫార్ములాని యూజ్ చేసిన 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లంకి కూడా ఎగ్జాంపుల్లో ఒక ప్రాబ్లం ఉంది, అదే ఎగ్జాంపుల్ 10. అంటే రెండుకి ఒక ప్రాక్టీస్ ప్రాబ్లము ఇచ్చుండా, చెరొకటి నేను ఒక ప్రాబ్లంని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు డైలీ ఒక్కో వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఆ వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.